నూతన సంవత్సర వేడుకల పేరుతో హద్దులు దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ హెచ్చరించారు. ముఖ్యంగా మద్యం సేవించి రోడ్లపైకి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. బైక్ రేసింగ్లు చేసిన, సెన్సర్లతో తొలగించిన, శబ్దం కాలుష్యం సృష్టించిన వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అడ్వాన్స్ ఒక చిన్న విషయం, రేపు రాత్రి ఫెస్టివిటీస్ మీకు అందరికీ తెలుసు కదా, అదేంటితో నాకు తెలీదు. న్యూ ఇయర్ అయితే కాకపోతే ఆల్కహాల్ కన్సంప్షన్లో ఎందుకు అంత డిఫరెన్స్ ఉంటుందో నాకు తెలియదు. ఆ తర్వాత మళ్ళీ అసలే కోతి కళ్ళు దాగింది అన్నట్టు మళ్ళీ రోడ్ల మీద బళ్ళేసుకొని వస్తూ ఉంటారు. ఇట్లాంటివి ఏమైనా చేస్తే తాట తీస్తాం రేపు రాత్రి. కొంచెం పబ్లిసైజ్ దిస్ అమంగ్ ఎవ్రీబడి. డ్రంక్ అండ్ బిహేవియర్, తాగేసి రేపు రాత్రి రోడ్ల మీద తిరగడాలు, సైలెన్సర్లు తీసేసి బైకులు తోలటాలు, రోడ్ల మీదకి వచ్చి కేకులు కట్ చేసుకోవడాలు, ఇట్లాంటివి ఏమి చేసినా కానీ వీ విల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్. అందరూ లా అబైడింగ్ గా ఉండి ఇంట్లో కావాలంటే ఒక కేక్ కట్ చేసుకొని క్లాప్స్ కొట్టుకొని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని దే కెన్ హ్యాపీలీ రెస్ట్. రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేస్తే ఊరుకోము. అన్నెసరిగా పని లేకుండా రేపు రాత్రి రోడ్డు మీద కనుక తిరిగితే యూ విల్ బి పిక్డ్ అప్ అండ్ సెంట్ టు నియరెస్ట్ పోలీస్ స్టేషన్. మళ్ళీ తెల్లారిపోతున్న పంపిస్తాం. ఏం పని మీద రోడ్డు మీదకి వచ్చారో చెప్పాలి ఎవరైనా సరే రీజన్ రేపు రాత్రి. సో టు ప్రివెంట్ దీస్ మైనర్ ఇన్సిడెంట్స్ అండ్ యాక్సిడెంట్స్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, కాసేపే కదా సార్ సెలబ్రేషన్ అంటారు, బట్ పడిపోయి డివైడర్ గుద్దుకుంటే ప్రాణం పోతుంది. We don't want that to happen. So దయచేసి ఇది కొంచెం టేక్ దిస్ మెసేజ్ అక్రాస్ టు పబ్లిక్. న్యూ ఇయర్ చక్కగా సేఫ్గా చేసుకోండి.